కార్యకర్తలంతా కూడా పోలీసుల మీద దాడి చేసి అంబటి రాంబాబు ఇంటి వైపు దూసుకెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. పరిస్థితి అయితే అదుపు తప్పింది. లాఠీ చార్జ్ జరుగుతుంది. పోలీసులు ఇప్పటికే లాఠీలు చూపిస్తా ఉన్నారు. కార్యకర్తలందరినీ కూడా బండులు నెట్టేశారు. అదేవిధంగా బండ్లు పడిపోతా ఉన్నాయి. చాలా మొత్తం టీడీపీ కార్యకర్తలంతా కూడా వెహికల్స్ మొత్తం కూడా వెహికల్స్ పడిపోతాం. ఎమ్మెల్యే అంబటి ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు అంబటి నివాసం వద్దకి చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అంబటి రాంబాబు ఇంట్లోకి తీసుకున్నారు. పోలీసులు దాడి చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున తెప్పించి మొత్తం కూడా కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళిపోయారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులు మొత్తాన్ని కూడా చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంబటి రాంబాబు ఇంటి వద్దకి ఒక్కసారికి దూసుకువెళ్లారు. దూసుకువెళ్ళడంతోనే పరిస్థితి అదుపు తప్పింది. అంబటి రాంబాబు ఇంటి వద్దకి మొత్తం కూడా ఎవరైతే కార్యకర్తలంతా వెళ్ళారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి లాఠీ చార్జ్ చేసి గేట్లు వేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం గేట్ బయట అయితే ఉన్నారు. మొత్తం లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా గేట్లో నుంచి బయటకు పంపించి మొత్తం మీద కూడా లాఠీ చార్జ్ అయితే చేస్తూ ఉన్నారు. కెమెరాలతో ఇప్పటికే అద్దాలు కార్యాలయానికి సంబంధించి పూర్తిగా మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆ ఫ్లెక్స్లు పగలగొడుతున్నారు. అద్దాలు పగిలిపోతా ఉన్నాయి. అంబటి రాంబాబు కార్యాలయం మీదకి పూర్తిగా దాడి చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అన్న డిమాండ్ చూస్తున్నాం. మనం అక్కడ చూసినట్టయితే మొత్తం కూడా అంబటి రాంబాబు కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంబటి రాంబాబు దాడి చేశాడు. అంబటి రాంబాబు కార్యాలయం మీద దాడి చేశారు. అంబటి రాంబాబు కార్యాలయం సంబంధించిన అద్దాలని కూడా బయలుపెట్టారు. ఎమ్మెల్యే ఇప్పటికే పూర్తిగా తన బలగంతో మొత్తాన్ని కూడా అంబటి రాంబాబు కార్యాలయం ఇంటి ముందు బయట ఉన్నారు. పరిస్థితి అంతా కూడా అదుపు తప్పింది. పోలీసులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. వచ్చిన కార్యకర్తలందరూ కూడా చేతులు కొట్టి చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరినీ కూడా దాడి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం అంబటి రాంబాబు కార్యాలయం వద్దకు వచ్చి అంబటి రాంబాబు కార్యాలయం తలుపులు మొత్తం కూడా మూసివేసి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా అంబటి రాంబాబు కార్యాలయం వద్ద పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అదుపు తప్పాయి. అయితే కార్యాలయంలోకి దూసుకుపోకుండా కొంత గేట్లు వేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలు మనం చూసినట్టయితే అటు లోపల కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. బయట టీడీపీ కార్యకర్తలంతా కూడా మోహరించి ఉన్నారు. అంబటి రాంబాబు ఇదే కార్యాలయంలో లోపల ఉన్నారు. బయట వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తన మహిళలందరూ తీసుకుని వచ్చారు. ఇప్పటికే డిఎస్పీ పూర్తిగా వీళ్ళందరికీ టీడీపీ వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం పరిస్థితి చూస్తే ఎంత ఉద్రిక్తంగా మారిపోయిందంటే చుట్టుపక్కల అంబటి రాంబాబు ఇంటికి అంబటి రాంబాబు కార్యాలయానికి చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలంతా కూడా మొత్తం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు ఆగండి. మరియు డిఎస్పీ పదే వెస్ట్ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే వెస్ట్ ఎమ్మెల్యే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి. అంబటి రాంబాబు సీఎం చేసిన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి వెస్ట్ ఎమ్మెల్యే ఇప్పటికే చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం దాడి జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు ఇంటి మీద కూడా ఒకవైపు కార్యాలయం, మరొక వైపు ఇల్లు ఉండడంతోనే పోలీసులు పూర్తిగా కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాడి జరుగుతుంది. దాడిని చేసిన పోలీసుల కార్యకర్తలంతా కూడా ఆగ్రహవేశాలతో కారు అంతటిని కూడా ధ్వంసం చేశారు. కారును ధ్వంసం చేస్తున్న విజువల్స్ అయితే చూస్తా ఉన్నాం.